ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఏర్పాటు చేసిన ర్యాంకింగ్ గేమ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చిన్నబాబు సర్వే పేరుతో పూర్తి వివరాలు సేకరించి అభివృద్ధి, పాలన, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సంతృప్తి వంటి ప్రమాణాలతో 175 నియోజకవర్గాలను 3 గ్రేడ్లుగా విభజించి ర్యాంకులు ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్లో విజయవాడ వెస్ట్ 93% మార్కులతో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. తద్వారా పని విధానంపై ప్రామాణిక ఆంక్షలు అన్న సూత్రంతో పనితీరు రేటింగ్ అమలు అవుతుందని, స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలను సరైన దిశలో అమలు చేస్తున్నారా అనే దృష్టికోణంలో ఈ ర్యాంకులు కీలకమని తెలుస్తుంది. ఇక A+ గ్రేడ్లు 21 నియోజకవర్గాలు నిలిచాయి. 90% మార్కులు సాధించిన 13 నియోజకవర్గాలు A+ గ్రేడ్లో చోటు సంపాదించగా 93 మార్కులతో విజయవాడ వెస్ట్ ఫస్ట్ ర్యాంకులో నిలిచింది. రెండో స్థానంలో గాజువాక 92 మార్కులు, మూడో స్థానంలో కాకినాడ నగరం 91 మార్కులు, అలాగే నాలుగో స్థానంలో విజయవాడ తూర్పు 90 మార్కులు నిలిచింది. ఇక A గ్రేడ్లో మొత్తం 153 నియోజకవర్గాలు ఉండగా B గ్రేడ్లో ఒక్క నియోజకవర్గం ఉన్నది. ఈ ర్యాంకుల ప్రకారం ప్రభుత్వ పథకాల ప్రజలకు చేరడం, సమస్యల పరిష్కారం, స్థానిక నాయకుల సమర్థత వంటి అంశాలు ప్రధానంగా గమనించబడ్డాయి. రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారిన విషయం ఏంటంటే, ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిస్థితి ర్యాంకుల్లో స్పష్టంగా కనిపించడం. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం మంచి గ్రేడ్లో నిలిచింది. ఆ ప్రాంతంలో మహిళల స్వయం సమృద్ధి పథకాలు, పుట్టిన పరిశ్రమల ప్రోత్సాహం, ఆర్థికంగా బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలు ప్రభావవంతంగా సాగుతున్నాయని ఇది సూచిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గం కూడా A గ్రేడ్లో నిలవడం వైసీపీకి రాజకీయంగా కీలకమైన అంశంగా మారింది. పులివెందుల అభివృద్ధిపై సర్వేలో ర్యాంకు రావడం పార్టీకి ఆ ప్రాంతంలో రాజకీయ పాయింట్లు జోడించగలదని విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురం నియోజకవర్గం కూడా A గ్రేడ్లో నిలవడం కొత్త రాజకీయంగా వస్తున్నప్పటికీ అభివృద్ధిపై దృష్టి పెట్టారన్న సంకేతంగా భావిస్తున్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం కూడా మంచి గ్రేడ్లో నిలవడం ఆయన భవిష్యత్ రాజకీయ పాత్ర మరింత బలపడే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ర్యాంకుల ప్రకటన వల్ల ప్రభుత్వం, ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకునే అవకాశం కలుగుతుంది. అయితే మంచి గ్రేడ్ సాధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఉత్సాహం పెరిగే అవకాశం ఉన్నదే కాక వెనుకబడిన నియోజకవర్గాల శాసనసభ్యులపై రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ర్యాంకులు కేవలం పరిపాలన అంచనాలకే పరిమితం కాకుండా రాబోయే రాజకీయ వ్యూహాలు, నేతల ప్రతిష్ట, పార్టీ బలాలపై ప్రభావం చూపే అంశంగా మారిపోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగకిషోర్ ఫోన్ లైన్లో ఉన్నారు. నాగకిషోర్, ఏపీ ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్కు సంబంధించి అప్డేట్ ఏంటి? మనం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పనితీరుగా విశ్లేషించి నిర్ణయించిన ర్యాంకులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి భరోసా కల్పించడం, సంక్షేమ పథకాలు 100% పేదవారికి అందజేసే విధంగా అధికారులతో పని చేయించడం, స్థానిక నాయకులకి కార్యాలయాల్లో అందుబాటులో ఉండడమే కాకుండా బాధ్యతాయుతంగా కార్యకర్తలను, నాయకులతోనూ చర్చలు జరపడం, అభివృద్ధి, పాలన, సంక్షేమ అంశాల ఆధారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్ని 3 గ్రేడ్లుగా విభజించి గుడ్ గవర్నెన్స్ పనితీరు విధానం ఆధారంగా ఇక్కడ ర్యాంకింగ్స్ అయితే కేటాయించడం జరిగింది. వీటిలో A+, A, B గ్రేడ్లుగా 3 గ్రేడ్లను అయితే విభజించడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయవాడ వెస్ట్ కి రాష్ట్రంలోనే తొలి నియోజకవర్గం, A+ నియోజకవర్గంగా 93 మార్కులతోటి తొలి ప్లేస్ లో నిలవడం జరిగింది. అదే విధంగా ఇంకొక పక్క చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో A+ గ్రేడ్ లోకి వచ్చేసి 21 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. అభివృద్ధి, పాలన, సంక్షేమ పథకాలు అమలు, ప్రజల సంతృప్తి వంటి అంశాల ఆధారంగా చేసుకొని 21 నియోజకవర్గాలకు మాత్రమే A+ కేటాయించడం జరిగింది. మిగతా నియోజకవర్గాలకు వచ్చేసి ఈ A క్యాడర్, అదేవిధంగా B క్యాడర్ కేటాయించడం జరిగింది. దీంట్లో విజయవాడ వెస్ట్ 93 మార్కులతో మొదటి ప్లేస్ లో ఉండగా గాజువాక, కాకినాడ నియోజకవర్గాలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ స్థానంలో ఉంది. A గ్రేడ్ లో 153 నియోజకవర్గాలు నిలవగా B గ్రేడ్ లో ఒక్క నియోజకవర్గం నిలిచింది. సో ఈ పరిస్థితుల్లో మొత్తం
ఈ ర్యాంకుల జాబితా రాజకీయంగా మరింత ఆసక్తి కనపరుస్తుంది. ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ప్లేస్ లో 21 నియోజకవర్గాలు, అదేవిధంగా సెకండ్ ప్లేస్ లో వచ్చినటువంటి ఏ ప్లేస్ లో వచ్చినటువంటి 170 నియోజకవర్గాలు పోటీ పడి వీళ్ళు ముందుకు రావడానికి, చంద్రబాబు నాయుడు దృష్టిని ఆకర్షించడానికి, రేపు రానున్న ఏదైతే ఎలక్షన్స్ దృష్ట్యా వీళ్ళు కష్టపడి పనిచేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా ర్యాంకింగ్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వహిస్తున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్ప నియోజకవర్గం కూడా మంచి గ్రేడ్ నిలవడంతో పాటు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారో పులివెందుల నియోజకవర్గం కూడా ఇక్కడ మంచి స్థానంలో నిలవడంతో ఇటు కొంత వైసీపీ క్యాడర్ లో కూడా ఉత్సాహం కనిపించే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఇటు మెయిన్ నాయకులతో పాటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా లోకేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కాదు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ర్యాంకింగ్స్ లో మెరుగుపరుచుకోవటం, అదేవిధంగా మంచి ఫలితాలు సాధించడంతో ఇంకా ముందు ప్రజలకి మంచి సేవని అందించేసి ప్రజలకి సేవ చేయడం కోసమే మేము వచ్చాం కోసం కూడా వాళ్ళు కష్టపడే అవకాశం ఉంటది. ఇదే కాకుండా నియోజకవర్గాల ర్యాంకుల విధానం ద్వారా ప్రభుత్వ ఎమ్మెల్యేల పనితీరుని మరింత మెరుగుపరిచే అవకాశం కూడా ఉంది. కానీ గ్రేడ్ సాధించని వారు అధికార పార్టీలో ఉత్సాహం పెరుగుతుండగా వెనకబడి నియోజకవర్గ శాసనసభ్యులపై రాజకీయంగా కూడా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటది. సో మొత్తంగా చూసి ఈ ర్యాంకులు కేవలం పరిపాలన అంచనాలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో రాజకీయ వ్యూహాల పైన, అదేవిధంగా నేతల ప్రతిష్ట, పార్టీ బలాల పైన కూడా ఇది ప్రభావం చూపే అవకాశం లేకపోలేని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కార్యకర్తల్లో, నాయకుల్లో, స్థానిక ఎమ్మెల్యేల్లో మరింతగా జవాబుదారీతనాన్ని పెంచేందుకు, ప్రజలకు అందుబాటులో ఉంచేసి సంక్షేమ పథకాలు ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందో ఆ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు, ప్రజలకి మమేకం అయ్యేందుకు కూడా ఈ ర్యాంకింగ్స్ దోహదపడతాయి అనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశంగా కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్స్ కేటాయించడంతో 175 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు పనితీరు మారే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు మనోజ్. అలాగే నాగకిషోర్, ఈ ర్యాంకింగ్స్కి సర్వే ఫలితాలు తీసుకున్నటువంటి అంశాలు ఏంటి? ఏదైతే ఇక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధానం కావచ్చు, ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేల కార్యాలయాలు ఓపెన్ చేసేసి కార్యాలయాల్లో అందుబాటులో ఉంటా అక్కడికి వచ్చే ప్రజలకు సంబంధించి వాళ్ళకి వెంటనే ఏదైతే సమస్య మీద వస్తారో ఆ సమస్యకు పరిష్కారం చూపించే విధానం కావచ్చు, వీటిలన్నిటిని కూడా ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా లింక్ చేసేసి ఎవరెవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజలకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ఎవరు ప్రజల వద్దకు చేరవేస్తున్నారు, వీటిలన్నింటినీ కూడా ర్యాంకింగ్స్ కేటాయించి పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ర్యాంక్స్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మొదటి 4 ప్లేసుల్లో విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్ 2 ప్లేసులు సంపాదించుకోగా కాకినాడ, గాజువాక ప్రాంతాలు ఇంకో 2 ప్లేసులు సంపాదించుకోవడం జరిగింది. దీంతో పాటు కుప్పం ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, అదేవిధంగా ఈ మంగళగిరి ఎమ్మెల్యే వీళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా కూడా పనిచేస్తున్నటువంటి వీళ్ళు కూడా ప్రధానమైనటువంటి ర్యాంకులు కూడా సాధించడం జరిగింది. వీళ్ళతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా పోటీ పడడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అందరి సమక్షంలోనే ఈ ర్యాంకులను కూడా ఆయన ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ముందుకు రావాలి. 175 నియోజకవర్గాల్లో కూడా మొదటి ప్లేస్ లోకి రావడానికి ఎవరికి వాళ్ళు ఆ నియోజకవర్గంలో కష్టపడి పనిచేయాలి, ప్రజల వద్దే ఉండాలి, ప్రజల వద్ద మనం చేసినటువంటి మంచి కనపడాలి, ప్రజలకు మనం అందించే పాలన విధానం తెలియాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ మీద కొంత ఒత్తిడి పెరిగి ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కూడా ఈ ఎమ్మెల్యేలు తీరుస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ ర్యాంకింగ్స్ ప్రకటించినట్లుగా కూడా తెలుస్తా ఉంది మనోజ్. రైట్ నాగకిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.